ఈ సింపుల్ టిప్ తెలియక ఇన్ని రోజులు బయటకి వెళ్లే మసాలా పూరి తినేదాన్ని. ఒక్కసారి ఇలా చేసిన తర్వాత ఇంకా బయటకెళ్ళి తినాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా మసాలా పూరి ఎలా చేయాలో చూడండి. ముందుగా నానబెట్టుకున్న బఠానీలు కుక్కర్లోకి వేసుకుని దాంతో పాటు 1 లేదా 2 ఉల్లగడ్డలను కూడా వేసి బాగా ఉడికించుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో చెక్క, ఏలక్కి, లవంగం, సోంపు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా ఉడికించిన బఠానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి ఇది మొత్తం మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో ఈ మిక్స్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ వేసి ఉడికించిన ఉల్లగడ్డలు మ్యాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉల్లగడ్డలు వేయడం వల్ల మసాలా చిక్కగా రెడీ అవుతుంది. స్ట్రీట్ స్టైల్ వస్తుంది. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు వేడి నూనెలో రెడీమేడ్ పూరీలు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీల పైన మనం ముందుగా చేసుకున్న మసాలాలు వేసి ఎర్రగడ్డ, టొమాటోలు, ఉడికించిన బఠానీ, క్యారెట్ తురుము, మనం చేసిన మసాలాను వేసుకుని సేవ్ పూరీ లేదా మిక్చర్ వేసుకుని మీకు నచ్చితే నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో